క్రీస్తునందు ప్రియులైన ప్రతి ఒక్కరికి మన రక్షకుడైన యేసయ్య నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? యోబు గ్రంథాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. యోబు గ్రంథంలో గడిచిన దినాన్న యోబు తనకు కలిగిన కష్టాలను బట్టి అసలు నేను ఎందుకు పుట్టాను, పుట్టగానే నేనెందుకు చనిపోలేదు అని మాట్లాడిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఆ విషయాలను జ్ఞాపకం చేసుకొని మనము దేవుడు మన యొక్క జీవితాల్లో ఇంకా మనలను ఎందుకు బ్రతికిస్తూ ఉంటాడో, ఆయన మనలను బ్రతికిస్తూ ఉండడానికి గల కారణాలేంటో ఒక 4 కారణాలు మనం విశ్లేషించే ప్రయత్నం నిన్నటి భాగంలో చేశాం. ఈ దినాన్న యోబు గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం నుండి 22వ వచనం వరకు మన యొక్క ధ్యానాంశంగా తీసుకుంటూ ఆ భాగంలో యోబు వివరించినటువంటి వ్యక్తపరిచినటువంటి భావాల నుండి మన యొక్క ఆత్మీయ జీవితానికి దేవుడు ఏమి నేర్పిస్తున్నాడో దానిని మనము నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. యోబు గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనంలో యోబు ఇలా అంటున్నాడు, సమాధికి చేరినప్పుడు వారు హర్షించి బహుగా సంతోషించెదరు అన్నాడు. అంటే మరణాన్ని ఆయన అపేక్షిస్తూ నేనెందుకు చనిపోలేదు, నేను పుట్టగానే చనిపోతే బాగుండేది కదా అని మాట్లాడుతూ పై వచనాల్లో ఆయన ఏం చెప్పడానికి ప్రయత్నం చేశాడంటే, చనిపోయినటువంటి వారందరూ ప్రశాంతంగా ఉన్నట్టు, సంతోషంగా ఉన్నట్టు, లేదా విశ్రాంతి తీసుకునేవారుగా ఉన్నట్టు ఆయన తెలియపరిచినవాడుగా ఉన్నాడు. ఆ విధంగా ఆయన మాట్లాడుతూ ఈ యొక్క భాగమంతట్లో ఆయన వ్యక్తపరిచిన ఒక భావం ఏంటంటే, మరణము మనిషికి విశ్రాంతిని ఇస్తుంది అనే ఆ విషయాన్ని ఆయన తెలియపరిచే ప్రయత్నం చేశాడు. అయితే నేను ఈ భాగాన్ని ధ్యానిస్తుండగా ఆ మాట నన్ను పట్టుకుంది. ఒక ప్రశ్న నాలో కలిగించింది. మరణము నిజంగా విశ్రాంతిస్తుందా? నిజానికి మనం అందరం దాన్ని నమ్ముతాం. మరణము విశ్రాంతి ఇస్తుందని మనము భావిస్తాం. ఈ భాగాన్ని ధ్యానిస్తుండగా, ఆలోచిస్తుండగా నాకు అర్థమైన విషయం ఏంటంటే, అది కొంతవరకు నిజమైనప్పటికీ మరణం తర్వాత మనలో కొంతమంది బాధలు అనుభవించాల్సి వస్తుంది. మరి అలాగైతే మరణం ఎవరికి విశ్రాంతి ఇస్తుంది? మరణము దేని నుండి విశ్రాంతి ఇస్తుంది? మరణం తర్వాత బాధలు అనుభవించకుండా ఉండాలంటే మనము ఏం చేయాలి? మరణాన్ని కోరుకుంటున్నటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు మనం నిజంగా కోరుకోవాల్సిందేంటి? మన యొక్క కష్ట నష్ట బాధల్లో మనము ఏ విధమైన మార్పులు మన జీవితంలో చేసుకోవాలి అనే విషయాలు ఈ దిన భాగంలో మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యోబు గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం, లేని ఎడల నేనిప్పుడు పండుకొని నిమ్మలించియుందును, నేను నిద్రించియుందును, నాకు విశ్రాంతి కలిగియుండును అంటున్నాడు. అంతేకాకుండా 22వ వచనాన్ని కూడా గమనిద్దాం. 22వ వచనంలో ఆయన చెప్తున్న మాట చూడండి, సమాధికి చేరినప్పుడు వారు హర్షించి బహుగా సంతోషించెదరు అంటున్నాడు. నేనిప్పుడు పండుకొని నిమ్మలించియుందును అని యోబు మాట్లాడుతున్న మాటల్లో, నేను నిద్రించియుందును, నాకు విశ్రాంతి కలిగియుండును అని ఆయన చెప్తున్న మాటల్లో మనకు బోధపడుతున్న విషయం ఏంటంటే, సమాధికి చేరితే, మరణిస్తే మనము విశ్రాంతి పొందేవారంగా ఉంటాము.
ఎవరైతే మరణ అపేక్ష కలిగిన వారుగా ఉండి దాన్ని పొందుకునేవారుగా ఉంటారో వారు సంతోషించేవారుగా ఉంటారు అనేది యోబు యొక్క భావం. యోబు వ్యక్తపరిచిన ఈ భావం ఎవరికి వర్తిస్తుందో ఎవరికి వర్తించదో ఒక 3 విషయాలు మనం ఇక్కడ ఆలోచన చేద్దాం. మరణము భూ సంబంధమైన వాటి నుండి విశ్రాంతిని కలిగిస్తుంది. మరలా చెప్తున్నాను, మరణము భూ సంబంధమైన వాటి నుండి విశ్రాంతిని ఇస్తుంది. యోబు గ్రంథంలోనే 3వ అధ్యాయం 17వ వచనాన్ని గమనిద్దాం. అక్కడ యోబు మాట్లాడుతూ అంటున్నాడు, అక్కడ దుర్మార్గులు ఇక శ్రమపరచరు, బలహీనులై అలసిన వారు విశ్రాంతి నొందుదురు అన్నాడు. ఈ మాటలు ఆలోచన చేయండి. మరణము వేటి నుండి మనకు విశ్రాంతినిస్తుంది? నెంబర్ 1, ఈ యొక్క వచనం ప్రకారంగా మనము నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దుర్మార్గుల శ్రమ నుండి మరణము మనకు విశ్రాంతినిస్తుంది. అంటే మరణించినటువంటి వారు ఇక శ్రమపరచబడరు. భూమి మీద ఉన్నప్పుడు దుర్మార్గుల మూలంగా వారు పొందినటువంటి శ్రమ వారు మరణించిన తర్వాత పొందే అవకాశం లేదు. అంటే భూమి మీద వారు బ్రతికి ఉండగా ఏ దుర్మార్గులైతే వారిని బాధించారో శ్రమ పెట్టారో మరణించిన తర్వాత ఇదే దుర్మార్గులు అక్కడకు వచ్చి అక్కడ కూడా శ్రమపరచబడ్డానికి అవకాశం లేదు. సో మరణించేటువంటి వ్యక్తికి కలిగే విశ్రాంతి ఎక్కడి నుండి అని అంటే, భూమి మీద తాను అప్పటి వరకు అనుభవించిన దుర్మార్గుల శ్రమ నుండి ఆ వ్యక్తికి విశ్రాంతి దొరుకుతుంది. ఇక రెండవది, ఈ వచనం మనకు నేర్పే రెండో విషయం ఏంటంటే, బలహీనతల నుండి కూడా మనకు విశ్రాంతి కలుగుతుంది. అంటే మనం ఈ లోకంలో ఉండగా కొన్ని బలహీనతలు కలిగి ఉంటే, అవి శరీర సంబంధమైనవి కావచ్చు, ఏ విధమైన బలహీనతలు మనం కలిగినటువంటి వారంగా ఉన్నప్పటికీ మరణించిన తర్వాత ఇక ఆ బలహీనతలు ఉండవు. అంటే మరణము ద్వారా ఆ బలహీనతలన్నిటికీ ఓ రకంగా ముగింపు పలికినట్టే. ఇక్కడ ఈ వచనంలో చెప్పబడిన మాట ప్రకారం చూస్తే బలహీనులై, వారు ఏ విధంగా బలహీనులయ్యారు? శారీరకంగానా, మానసికంగానా, ఆత్మీయంగానా, ఆర్థికంగానా, సామాజికంగానా, ఎలాగైనా కావచ్చు. ఏ విధంగా వారు బలహీనులైనప్పటికీ బలహీనులై అలసిపోయిన వారుగా వారున్నారు. మరణించిన తర్వాత వారు బలహీనులై వారి బలహీనతల మూలంగా వారు పొందిన అలసట అంతటి నుండి కూడా వారికి విశ్రాంతి కలుగుతుంది. ఈ వచ్చిన 3 విషయాలు మనకు చెప్తుంది. దుర్మార్గుల శ్రమ నుండి మనకు విశ్రాంతి దొరుకుతుంది, బలహీనతల నుండి మరణించిన వారికి విశ్రాంతి దొరుకుతుంది, అలసట నుండి మరణించిన వారికి విశ్రాంతి దొరుకుతుంది. అంతేకాదు 3వ అధ్యాయం 18వ వచనాన్ని చూస్తే, బంధింపబడిన వారు కార్యనియామకుల శబ్దము వినక ఏకముగా కూడి విశ్రమించుదురు అని రాయబడింది. ఈ వచనం ప్రకారంగా మరణించినటువంటి వారికి వేటి నుండి విశ్రాంతి కలుగుతుంది అంటే, 4వ విషయాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. 4వదిగా బంధకముల నుండి విశ్రాంతి కలుగుతుంది. బంధింపబడిన వారు, భూలోకంలో వారు బంధించబడి అనేకమైన సమస్యలు భూలోకంలో వారు ఎదుర్కొన్నప్పటికీ, బంధకములలో నుండి వారు ఇబ్బంది పడినప్పటికీ మరణించిన తర్వాత ఆ బంధకాలు అలాగే ఉండవు. భూలోకంలో వారు ఏ చైన్ల చేత కట్టబడ్డారో, ఏ బేడీల చేత బంధించబడ్డారో ఆ బంధకాలు వారి శరీరం మీద మరణించిన తర్వాత అదేవిధంగా ఉండవు. వారు నిద్రించిన తర్వాత లేదా మరణించిన తర్వాత వాటి నుండి విడుదల పొందేటువంటి వారుగా ఉంటారు. ఇంకో రకంగా చెప్పాలంటే, వీరిని బంధించి వారు బంధింపబడిన స్థితిలో ఇది అది చేయాలని ఎవరైతే వీరికి కొన్ని కార్యములు నియమించారో, పనులు నియమించారో, ఆ వ్యక్తుల యొక్క అధికారము నుండి కూడా వీరికి విశ్రాంతి దొరుకుతుంది. అధికారుల అధికారం నుండి, అధికారులు ఇచ్చే ఆజ్ఞల నుండి వీరికి విశ్రాంతి దొరుకుతుంది.
ఇక వారి ఆజ్ఞలు మరణించిన వారు పాటించాల్సిన అవసరం లేదు. వారికి భయపడుతూ వారి జీవితాన్ని జీవించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మరణం వారికి ఆ విధమైన విశ్రాంతిని కలిగిస్తున్నది. అంతేకాకుండా 3వ అధ్యాయం 20వ వచనాన్ని గమనిస్తే, దుర్దశలో ఉన్నవారికి వెలిగియబడుట ఎలా, దుఃఖాక్రాంతులైన వారికి జీవమియ్యబడుట ఎలా అని యోబు గారు మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పటికే 5 విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చాను. మరణించిన వారికి వేటి నుండి విశ్రాంతి కలుగుతున్నదో 5 విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చాను. 6వదిగా ఇది మనకేం తెలియపరుస్తుందంటే, మరణించినటువంటి వారికి దుర్దశ నుండి విడుదల కలుగుతున్నది. దుర్దశ నుండి విశ్రాంతి కలుగుతుంది. మరణించిన వానికి భూలోకంలో వారు ఎదుర్కొన్నటువంటి దుర్దశ నుండి వారికి విశ్రాంతి లభించినట్టే. అంతేకాకుండా దుఃఖము నుండి కూడా వారికి విడుదల కలుగుతుంది, విశ్రాంతి కలుగుతుంది. మరణించినటువంటి వారు భూలోకంలో ఉన్నప్పుడు వారు దుఃఖించారు. ఇక మరణించిన తర్వాత వారు దుఃఖించాల్సినటువంటి అవసరము ఉండదు. అంతేకాకుండా మరణించిన వారి పరిస్థితి గురించి జ్ఞానవంతుడైన మహాజ్ఞానిగా చెప్పబడిన సొలొమోను భక్తుడు ఇలా అన్నాడు. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనం, బ్రతికియుండు వారు తాము చతురనెరుగుదురు, అయితే చచ్చినవారు ఏమీయూ ఎరగరు. వారి పేరు మరువబడి ఉన్నది, వారికిక ఏ లాభమును కలగదు. అంతటితో ఆయన ఆగకుండా 9వ అధ్యాయం 6వ వచనంలో ఆయన అన్నాడు, వారిక ప్రేమింపరు, పగబెట్టుకొనరు, అసూయపడరు. సూర్యుని క్రింద జరుగు వాటిలో దేని యందును వారికి నెప్పటికి వంతు లేదు. ఈ మాటల భావమేంటి? వారు వీటన్నిటి నుండి విశ్రాంతి పొందారు. ప్రేమించడాన్ని గురించి, పగబెట్టుకోవడం గురించి, అసూయపడడం గురించి, వీటన్నిటి నుండి వారికి విశ్రాంతి లభించింది. అంటే మంచి గాని చెడు గాని చేయడానికి మరణించిన వారెవరికి కూడా అవకాశము ఇక లేదనేది ఈ వచనము మనకు బోధించేటువంటి సత్యం. అయితే మొదటి సంగతి మనం గ్రహించాం. ఒక 7 విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చాను. మరణము ఎవరికైతే కలుగుతుందో మరణించినటువంటి వారు కొన్నిటి నుండి విశ్రాంతి పొందేవారుగా ఉంటారని యోబు భక్తుడు మాట్లాడిన విషయాలను మీ దృష్టికి తీసుకొచ్చాను. అయితే ఇప్పుడు ఇంకో కోణంలో ఈ వాక్య భాగాన్ని ఆలోచిద్దాం. మరణము భూమి మీద ఉన్నటువంటి వారందరికీ విశ్రాంతి ఇస్తుందా? కొంతమందికైనా. ఎవరెవరికి అది విశ్రాంతిని ఇస్తుంది? ఆ విశ్రాంతి ఏ విధంగా ఇస్తుంది అనేదాన్ని కూడా మనం ఆలోచిస్తే, ఈ వాక్య భాగం మనకు నేర్పే 2వ పాఠం ఏంటంటే, మరణము భూమి మీద ఉన్న వారందరికీ తాత్కాలిక విశ్రాంతి ఇస్తుంది. మరలా చెప్తున్నాను, తాత్కాలిక విశ్రాంతిని ఇస్తుంది. భూమి మీద మరణించిన వారు అసలు నిజంగా మరణించినట్ట? యేసుక్రీస్తు వారి మాటల ప్రకారం చెప్పాలంటే వారు నిద్రిస్తున్నారంతే. యేసుక్రీస్తు వారు ఆ మాటను లేదా ఆ కాన్సెప్ట్ ఆయన మరలా వాడాడు. యాయూరు కుమార్తె మరణించిన సందర్భంలో ఆమె నిద్రించుచున్నదే గాని చనిపోలేదు అన్నాడు. మన సహోదరుడు నిద్రిస్తున్నాడు, మనం తిరిగి లేపాలి, నిద్ర లేపుదాము రండి అన్నట్టుగా లాజరు విషయంలో యేసుక్రీస్తు వారు మాట్లాడడాన్ని మనము చూడవచ్చు. ఇలా మనము ఆలోచిస్తే మరణం అనేది ఒక నిద్రగా బైబిల్లో పోల్చబడినటువంటి విధానాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే నిద్ర అన్నప్పుడు శాశ్వత నిద్ర అంటానికి లేదు. ఎందుకో తెలుసా? మరణం అనేది తాత్కాలికమైనటువంటి నిద్రతో పోల్చబడింది. అది తాత్కాలికమే, కొంతకాలమే. ఎంతకాలం అనేది తెలియదు కానీ వారి నిద్ర కొంతకాలమే. అయితే ఈ తాత్కాలికంగా వారు నిద్రించిన సమయంలో వారికి విశ్రాంతి. ఇప్పుడు మనం పగలంతా కష్టపడ్డాం, రాత్రిపూట నిద్రిస్తాం. ఈ నిద్రకు ఒక పీరియడ్ ఉంది, కొంత సమయం ఉంది. ఆ సమయం అయిపోయిన తర్వాత మరలా మనం తిరిగి లేస్తాం, రోజువారి పనులలో భాగం పంచుకుంటాం. అయితే మనము నిద్రించిన సమయంలో చాలా పనుల నుండి మనకి విశ్రాంతి కలుగుతుంది. పగలంతా ఏ శ్రమ అయితే మనం అనుభవించామో, ఏ మంచి అయితే మనం చేసామో, ఎన్ని తిట్లు పడ్డామో, ఎంతమంది ద్వారా అవమానం ఎదుర్కొన్నామో, ఏ
నొప్పులైతే మనలను బాధించాయో, ఏ అనారోగ్యం వేధించిందో ఇక ఆలోచిస్తూ వెళ్తే వీటన్నిటి నుండి కూడా రాత్రికాలం మనకు కొంత విశ్రాంతి దొరుకుతుంది. మరణం కూడా అలాంటిదే. భూమి మీద దేవుడు నియమించినటువంటి కాలమంతట్లో మనం అనుభవించే కష్టాలన్నిటికీ మరణం ద్వారా విశ్రాంతి కలుగుతుంది. అయితే ఎవరికి కలుగుతుందో కూడా మనం ఆలోచిద్దాం రండి. యోబు గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనంలో యోబు అంటున్నాడు, తమ కొరకు బీడు భూముల యందు భవనములు కట్టించుకునిన భూరాజులతోనూ మంత్రులతోనూ నేను నిద్రించి నిమ్మలించియుందును. నేను చనిపోతే బాగుండేది అనే భావాన్ని యోబు వ్యక్తపరుస్తూ ఎవరెవరు చనిపోయారో వారి గురించి చెప్తున్నాడు. ఈ భాగంలో ఆయన చెప్తున్న వారిని మనం లిస్ట్ అవుట్ చేద్దాం. 1, భూరాజులు. భూరాజులు మరణిస్తారా? ఎస్, ఖచ్చితంగా. మరణం అనే ఈ ఆఖరి శత్రువును తప్పించుకోగలిగిన వారెవరు భూలోకంలో లేరు. వారికి ఎన్ని డబ్బులున్నా వారు మరణించాల్సిందే. వారికి ఎంతటి చక్కని ఆరోగ్యం ఉన్నా వారి మరణం కొంత ఆలస్యం అవుతుందేమో కానీ మరణించకైతే తప్పదు. వారికి ఎంత గొప్ప రాజ్యం ఉన్నా వారు మరణించక తప్పదు. వారిని ప్రేమించే వారు ఈ లోకంలో ఎంతమంది ఉన్నా వారు మరణించక తప్పదు. వారికి ఎంత పెద్ద కుటుంబం ఉన్నా వారు మరణించక తప్పదు. అందుకే యోబు అంటున్నాడు, భూరాజులు మరణించారు. భూరాజులు భూమి మీద వారికి ఎంత గొప్ప రాజ్యం ఉన్నా వారు మరణించారు. నేను కూడా మరణిస్తే వాళ్ళతో పాటు నిద్రించి ఉండేవాడిని కదా అంటున్నాడు. నెంబర్ 2, మంత్రులు. భూరాజులే మరణిస్తే మంత్రులకు లెక్క. ఎందుకంటే వాళ్ళకంటే వీరు తక్కువ స్థానంలో ఉన్నటువంటి వారు. సో మంత్రులుగా ఉన్నవారు కూడా మరణించారు. మరణం భూమి మీద ఉన్న వారందరిలో భూరాజులున్నారు, మంత్రులున్నారు. వారికి తాత్కాలిక విశ్రాంతి ఇస్తుంది. ఇంకా ఎవరికి ఈ తాత్కాలిక విశ్రాంతి మరణం కలిగిస్తుందో చూద్దాం రండి. 3వ అధ్యాయం 15వ వచనం. బంగారం సంపాదించి తమ ఇండ్లను వెండితో నింపుకొనిన అధిపతులతో నిద్రించి విశ్రమించియుందును. ఇక్కడ మనకు కనబడుతున్న 3వ కేటగిరీ అధిపతులు. వీరు రాజుల కంటే మంత్రుల కంటే ఇంకొంచెం దిగువ స్థాయిలో ఉన్నటువంటి వారు అనుకోవాలి. కానీ వారికి కూడా మరణము మినహాయింపు కాలేదు. వారు కూడా మరణాన్ని తప్పించుకోలేకపోయారు. వారు కూడా ఒక రోజున మరణించారు అనే సత్యం బోధపడుతూ ఉన్నది ఇక్కడ. సో మనం ఎంత గొప్పవారమైనా మనం మరణించక తప్పదు. మనకెంత అధికారం ఉన్నా మనం మరణించక తప్పదు. ఎంత బంగారాన్ని మనం సంపాదించినా, ఎంత పెద్ద పెద్ద భవనాలు మనం ఇక్కడ కట్టుకున్నా మనం మరణించక తప్పదు. యోబు చెప్తున్నాడు కదా, పెద్ద పెద్ద భవనాలు కట్టుకున్నవారు మరణించారు. బంగారం సంపాదించి వారి యొక్క ఇండ్లను వెండితో నింపుకున్నవారు మరణించారు. మరణించి విశ్రాంతి తీసుకుంటున్నారు అంటున్నాడు ఆయన. 16వ వచనం. అకాల సంభవమై కంటబడకయున్న పిండము వంటి వాడనై లేకపోయియుందును, వెలుగు చూడని బిడ్డల వలె లేకపోయి ఉందును. గమనించండి, ఇక్కడ 4వ కేటగిరీ యోబు తీసుకొస్తున్న విషయం గమనిస్తే, పడిపోయినటువంటి పిండం. కడుపులో ఉండగానే కొంతమంది పడిపోయిన పిండముగా ఉండిపోతారు. కొంతమంది భూలోకంలో పుట్టగానే మరణించే పిల్లలుగా ఉంటారు. వారు ఒక రకంగా చెప్పాలంటే చనిపోయే పుట్టేవారుగా ఉంటారు. కానీ వీరందరూ కూడా తాత్కాలిక విశ్రాంతి పొందుతారు అన్నట్టుగా యోబు భావాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఆ తర్వాత 17వ వచనం చూడండి. అక్కడ దుర్మార్గులు. కానీ ఇప్పుడు వేరే కోణంలో ఆలోచిద్దాం. 5వ విషయం, ఎవరికి మరణం సంభవిస్తుందంటే శ్రమపడుతున్నటువంటి వారందరూ కూడా మరణం పొందుతారు. బలహీనులు కూడా మరణాన్ని పొందుతారు. అలసిన వారు కూడా మరణాన్ని పొందుతారు. వారికి మరణం లేదు అంటానికి లేదు. వారు కూడా ఒక రోజున మరణించేటువంటి వారుగా ఉంటారు. 3వ అధ్యాయం 18వ వచనం. బంధింపబడిన వారు కార్యనియామకుల శబ్దము వినక ఏకముగా కూడి విశ్రమించుదురు. అంటే బంధించబడిన వారు కూడా మరణాన్ని పొందుతారు. తద్వారా తాత్కాలిక విశ్రాంతిని అనుభవించేటువంటి వారుగా ఉంటారు. 3వ అధ్యాయం 19వ వచనం. అల్పులేమి గనులేమి అందరూ అచ్చటనున్నారు. ఎచ్చట? మరణ కౌగిలిలో, సమాధిలో. దాసులు తమ యజమానుల వశము నుండి
తప్పించుకొని స్వతంత్రులై ఉన్నారు. సో గమనించండి, ఇక్కడ అల్పులున్నారు, గనులున్నారు, 3 దాసులున్నారు, 4 యజమానులున్నారు. ఈ లోకంలోనే మనకి ఈ హెచ్చుతగ్గులన్నీ. కానీ సమాధి దగ్గరికి వెళ్ళేసరికి అందరికీ మిగిలేది ఆ 6 అడుగుల భూమే. అందరినీ పెట్టేది అక్కడే. కాకపోతే మన తృప్తి కొరకు కొంతమందికి ఒక విధమైన సమాధి, కొంతమందికి ఒక స్థలంలో సమాధి, ఇంకొంతమందికి వేరే చోట సమాధి అని మనం ఏర్పాటు చేసుకుంటామేమో. కానీ సొలొమోను భక్తుడు అన్నట్టు అందరూ వెళ్తుంది అక్కడికే. ఆ సమాధిని ఏ ఒక్కరు తప్పించుకోలేని వారుగా ఉంటూ ఉన్నారు. అయితే ఇప్పుడు వరకు మనం విన్న ఈ 2 విషయాల్లో మరణము కొన్ని విషయాల నుండి మనకు విశ్రాంతినిస్తుందని అర్థమైంది. 2, మరణము కొంతమందికి తాత్కాలికమైన విశ్రాంతి ఇస్తున్నట్టుగా కూడా మనం తెలుసుకున్నాం. అయితే యోబు ప్రశ్న అడుగుతున్నాడు. అదేంటంటే, మరణాన్ని అపేక్షించేదెవరు? కష్టాల్లో ఉన్నవారు. యోబు అంటున్నాడు, కష్టాల్లో ఉన్నవాడికి, మరణాన్ని కోరుకుంటున్నటువంటి వాడికి వెలుగెందుకు ఇస్తున్నారు? ఎందుకు వెలుగును ఆ వ్యక్తికి ఇస్తున్నారు? దుఃఖంతో ఉన్నటువంటి వ్యక్తికి ప్రాణం పోయే పరిస్థితి కల్పించకుండా జీవం ఎందుకు ఇస్తున్నారు? ఇది యోబు ప్రశ్న. అయితే ఈ ప్రశ్న మనల్ని ఆలోచింపజేయాలి. నిజమే కదా, మరణానికి ముందు మనకు వెలుగెందుకు? మరణానికి ముందు దుఃఖ స్థితిలో మనం ఉన్నప్పుడు మనకింకా దేవుడు ఎందుకు జీవాన్ని ఇస్తున్నాడు? నిన్నటి భాగంలో మనం విన్న విషయాలకు ఈ భాగంలో వింటున్న విషయాలకు వ్యత్యాసాన్ని గమనించండి. నిన్నటి భాగంలో మనం ఇతరులకు దీవెనకరంగా ఉండటం కోసం దేవుడు మన ఆయుష్కాలాన్ని పొడిగిస్తున్నాడు అనే సత్యాన్ని మీకు జ్ఞాపకం చేశాను. అయితే ఈ దినాన్న నేను మీకు జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, దేవుడు మన కఠిన స్థితిలో మనం మరణం కోరుకుంటుండగా ఇంకా దేవుడు ఎందుకు వెలుగునిస్తున్నాడు? మనం మాట్లాడే మాటలు ఇలా ఉంటాయి. ముఖ్యంగా దుర్మార్గమైన జీవితాన్ని జీవిస్తున్నటువంటి వ్యక్తి వెంటనే మరణిస్తే బాగుండని మనం కోరుకుంటాం. తక్షణమే చంపాలని ఆ వ్యక్తి విషయంలో ఆశిస్తాం. కానీ నాకు అనిపిస్తుంది, నిజంగా బ్రతకాల్సింది ఆ వ్యక్తే. ఎందుకయ్యా, ఇంకొంతమందిని చంపడానికా, ఇంకొంతమందిని నాశనం చేయడానికా అంటారేమో. ఎస్, ఆ వ్యక్తి బ్రతకడం ద్వారా ఇంకొంతమందికి ఇబ్బంది కలగొచ్చామో. కానీ ఆ వ్యక్తి అప్పటికప్పుడు మరణిస్తే నిజంగా చాలా కఠినమైన పరిస్థితులు ఎదుర్కొనే స్థలంలోకి అతడు వెళ్తాడు. తను మార్పు చెందకపోతే, మనసు మార్చుకోకపోతే తన జీవితం మరో రకంగా మారిపోతుంది. అందుకే ఈ దినాన్ని మాటలు వింటుండగా 3వదిగా నేను మీకు జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, మరణమునకు ముందు మనకు ఇవ్వబడుతున్న వెలుగును బట్టి మార్పు చెందాలి. మరణానికి ముందు దేవుడు మనకు వెలిగిస్తున్నాడు. ఎందుకు? ఈ వెలుగు మార్పు చెందడానికి. దుఃఖస్థితిలో మనం ఉండగా దేవుడు మనకు జీవాన్ని ఇస్తున్నాడు. ఎందుకు? మార్పు చేసుకోవడానికి. గమనించాలి, మరణం మన జీవితానికి ముగింపు కాదు. మరణం విశ్రాంతి ఇస్తుంది అని ఇప్పటి వరకు నేను మీకు జ్ఞాపకం చేశాను. కానీ మరణం ఇచ్చే విశ్రాంతి తాత్కాలికమే అని జ్ఞాపకం చేసుకోండి. ఎందుకో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడలో మరణించిన వారందరూ మేల్కోవాలి. ఇంకో రకంగా చెప్పాలంటే, నిద్రించిన వారందరూ మేల్కోవాలి. మృతుల పునరుద్ధానం అనేది లేకపోతే భూలోకంలో ఎలా బ్రతికినా పెద్ద లెక్కలోకి రాదు. కానీ పునరుద్ధానం అనేది ఉంది. ప్రభువుని ఎదుర్కొనే సమయం ఉంది. ఆయన ఎదుట నిలబడి లెక్క అప్పగించే సమయం ఉంది. జీవ పునరుద్ధానములను, తీర్పు పునరుద్ధానములను, పాలు పంపులు పొందే పాలిభాగం కలిగి ఉండే సమయం ఉంది. అయితే ప్రశ్న ఒకటే, మనము తిరిగి లేచిన రోజున, నిద్రిస్తున్నటువంటి మనం మేల్కొన్న రోజున ఎక్కడుంటాం? ఇక్కడ మరణించి ఇక్కడున్నటువంటి వాటన్నిటి నుండి విశ్రాంతి పొందాం. చాలాసార్లు అనుకుంటాం, మరణించిన తర్వాత అమ్మయ్య ఇంకైపోయింది, నాకేం ఇబ్బంది లేదు అనుకుంటాం. కొన్నిసార్లు కొంతమంది తీవ్రమైన వేదనలు పడి, బాధలు పడి భూలోకంలో మరణిస్తే వారి విషయంలో కూడా అనుకుంటాం, సరేలే ఆమె వెళ్ళబుచ్చుకుంది, ఆయన వెళ్ళబుచ్చుకున్నాడు, ప్రశాంతంగా ఉంటారు.
నిజంగా ఆలోచించాలి. ప్రశాంతంగా ఉంటారా? ప్రశాంతంగా ఉండే స్థలానికి వారు వెళ్ళారా? ఇది ఎలా తేలుతుంది? యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడలో మన గమ్యం ఎక్కడ ఉండబోతుందో దాన్ని బట్టి అది నిర్ణయించబడుతుంది. దానికంటే ముందు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మరణం తర్వాత నిత్యమైన నిజమైన విశ్రాంతి పొందాలంటే మరణానికి ముందు మనకు ఇవ్వబడుతున్న వెలుగును బట్టి మార్పు చెందాలి. మరణం విశ్రాంతిని ఇస్తుంది నిజమే, కానీ అది నిత్యమైన విశ్రాంతి కాదు. కొంతకాలం మనకు దేవుడు రెస్ట్ ఇస్తున్నాడు అంతే. ఆ తర్వాత మనం మరలా మేల్కొల్పబడతాం. ఆ రోజున భూలోకంలో జీవించిన జీవిత విధానమంతటిని బట్టి ఆయనకి లెక్క చెప్పాలి. ఇప్పుడు ఆలోచించేయండి, భూలోకంలో మనము ఎలా జీవిస్తాము అనేదాన్ని బట్టి మన మరణం మనకు నిజంగా విశ్రాంతి ఇస్తుందా అనే ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. భూలోకంలో మనం జీవించిన జీవిత విధానమే చెప్తుంది ఈ వ్యక్తి మరణం ఈ వ్యక్తికి నిజంగా విశ్రాంతిని ఇచ్చిందా, లేదా ఈ వ్యక్తి ఇంకా వేదన పడేటువంటి స్థలంలోనికి వెళ్ళాడా. ఏదైనా సాధ్యం అవ్వచ్చు. ఇప్పుడు ఒక వ్యక్తి భూమి మీద కష్టాలు అనుభవించాడు కాబట్టి తను మరణించిన తర్వాత సుఖపడతాడని చెప్పలేం. నేను ఆ మాట ఎందుకు అంటున్నానో తెలుసా? కష్టాలు అనుభవించాడు కరెక్టే. ఎందుకు అనుభవించాడు ఆ కష్టాలు? ఆ వ్యక్తి దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించి కష్టాలు అనుభవిస్తే పరిస్థితి వేరే. కానీ దేవునితో సంబంధం లేకుండా తన ఇష్టానుసారమైన జీవితాన్ని తాను జీవించడం ద్వారా కష్టాలు అనుభవిస్తే, అనారోగ్యాన్ని అనుభవిస్తే, ఇబ్బందులు అనుభవిస్తే, దాని కారణంగా ఆ ఒక్క సాకుతోటి అతను భూమి మీద కష్టపడ్డాడు కాబట్టి పరలోకంలో లేకపోతే ఇంకొక చోట తను సంతోషంగా ఉంటాడని మనం చెప్పలేం. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు కష్టపడుతున్నప్పుడు నేను ఇంకా ఎందుకు బ్రతికున్నాను అనే ప్రశ్న నీకు వస్తుంటే నేనిచ్చే సమాధానం ఒకటే. నీ కష్టాల్లో దేవుడు నీకు ఇంకా ఎందుకు వెలిగిస్తున్నాడు, దేవుడు నీకు ఇంకా ఎందుకు జీవం ఇస్తున్నాడు అంటే ఆయన నీలో మార్పు కోరుకుంటున్నాడు. మరణానికి దగ్గర అవుతున్నటువంటి ప్రతి వ్యక్తి నిజమైన విశ్రాంతిని కోరుకునేవాడుగా ఉన్నట్లయితే వారు చేయాల్సింది హృదయాన్ని మార్పు చేసుకోవడం. ప్రాణాన్ని నిలబెట్టడానికి డాక్టర్లు ఎంతో ప్రయత్నం చేస్తారు. బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు ఎన్నో వేల లక్షల రూపాయలు వారి ప్రాణాన్ని నిలబెట్టడానికి ఖర్చు పెడతారు. మంచిదే, కానీ దానికంటే మించిందేంటో తెలుసా? ఏదో ఒక రోజు ఈ ప్రాణం పోవాల్సిందే. ఆ ప్రాణం పోవడానికి ముందుగా, మరణించడానికి ముందుగా, మేబీ ఇది లాస్ట్ స్టేజ్ అని మనకు తెలిసిన సమయానైనా ప్రభుత్వం మన జీవితం ఎలా ఉందో చూసుకోవాలి. మన జీవితాన్ని దిద్దుకోవాలి, పశ్చాత్తాపడాలి, మార్చుకోవాలి. అప్పుడు మాత్రమే మరణానికి ముందు మనము ఎలా జీవించినా నిజమైన విశ్రాంతిలో ఎలా జీవించినా అంటే నా ఉద్దేశం వేదనలు పడినా సంతోషంగా బ్రతికిన ప్రభువుతో మనకున్న సంబంధాన్ని బట్టి మనము ఒక ఉన్నతమైన స్థలములోనికి, శ్రేష్టమైన స్థలములోనికి, శ్రేష్టమైన దేహాన్ని ధరించుకొని నిత్య సంతోషాన్ని, విశ్రాంతిని పొందటానికి వెళ్ళేవారంగా ఉంటాం. ఎవరైతే భూలోకంలో వారి జీవితాన్ని ప్రభువుతో సరిదిద్దుకొని చక్కగా కొనసాగేవారుగా ఉంటారో వారికి మాత్రమే మరణం లాభం. వారికి మాత్రమే మరణము నిజంగా విశ్రాంతిని ఇస్తుంది. మిగతా వారందరూ వారి జీవితంలో వారు జీవించిన జీవిత విధానాన్ని బట్టి నిజంగా వారు సంతోషకరమైన స్థలములో ఉండే పరిస్థితిని కోల్పోతున్నారు. యేసయ్య ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? కల్వరి శిలువలో ఎందుకు ఆయన ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు? మనము నిజంగా నిజమైన నిత్యమైన విశ్రాంతిలో ఉండాలని, నిత్యమైన వేదనలు అనుభవించే ఆ నరకము నుండి తప్పించబడాలని, పరలోకంలో తనతో పాటు సంతోషించే భాగ్యం కలిగి ఉండాలని, మన చావు లాభంగా మారాలని ఆయన మన కొరకు మరణించాడు. ఇది గ్రహించిన పౌలు గారు అంటున్నాడు, ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 1:21 వచనంలో,
నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఎంతమందికి చావు లాభం ఆలోచించాలి. ఎంతమంది మరణించినప్పుడు సంతోషించగలుగుతారు, సంతోషంతో మరణించగలుగుతారు, సంతోషమైన స్థలంలోనికి నేను వెళ్ళబోతున్నాను అనే ఉద్దేశంతో మరణించగలుగుతారు. యోబు అంటున్నాడు, వారు కోరిన మరణం వారికి దొరికిన రోజున వారు హర్షిస్తారు. ఎంతమందికి సాధ్యం అది? నాకు మరణం దొరికితే, నేను చనిపోయి ఉంటే నేను నిద్రించి ఉండేవాడిని, విశ్రాంతి తీసుకునే ఉండేవాడిని అని యోబు అంటున్నాడు. కానీ ఆ మాటలు మనలో ఎంతమందిని చెప్పగలం? నిజంగా నాకు విశ్రాంతి దొరుకుతుందని, విశ్రాంతి నేను పొందుతానని మనలో ఎంతమందిని చెప్పగలం? ఈ నిరీక్షణతో మనం మరణించగలమా? ఈ ఆశాభావంతో భూలోకంలో బ్రతికినంతకాలం బ్రతకగలమా? ఆలోచించుకుందాం. ఒక హెచ్చరికగా దేవుడు ఈ సందేశాన్ని మన ఎదురుకు తీసుకొస్తుంటే, మన జీవితాలు దిద్దుకోవటానికి, ప్రభుతో మనలను మనం సరిదిద్దుకోవటానికి ఈ పూట ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధుడివైన తండ్రి, నీకు వందనాలు. శ్రేష్టమైన నీ మాటలు యోబు జీవితం ద్వారా, ఆయన పలికిన పలుకుల ద్వారా మా ఎదుటికి తీసుకొచ్చిన విధానం కొరకు స్తోత్రాలు. మేము ఈ మాటలను ధ్యానిస్తుండగా, అర్థం చేసుకుంటుండగా మాతో మీరు ఇంకనూ మాట్లాడండి. మరణం నిజంగా విశ్రాంతిని ఇస్తుందా అనే ఒక ప్రశ్న మాలో లేవనెత్తి, మరణం మాకు నిజంగా విశ్రాంతిని ఇవ్వాలంటే మేము ఎలా జీవించాలో మేము అర్థం చేసుకున్నట్లు సహాయం చేశారు. మరి విశేషంగా మరణము తాత్కాలికమైన విశ్రాంతిని మాత్రమే కలిగిస్తుందని, నిత్యమైన నిజమైన విశ్రాంతిని యందు విశ్వాసముంచడం ద్వారా, జీవితాన్ని మార్పు చేసుకోవడం ద్వారా సాధ్యపడుతుందని, వారికి మాత్రమే మరణము లాభంగాను విశ్రాంతిని కలిగించేదిగాను ఉంటుందని నీ వాక్యం ద్వారా జ్ఞాపకం చేశారు. స్తోత్రాలు. ఈ సత్యం ప్రతి ఒక్కరూ గ్రహించినట్లు, ఈ సత్యం ద్వారా వారి జీవితాలను సరిదిద్దుకోగలిగినట్లు, ఈ లోకంలో మరణానికంటే ముందు వారికి ఇవ్వబడినటువంటి వెలుగు జీవితాన్ని మార్చుకోవడానికి, శ్రేష్టమైన రీతిలో జీవించడానికి, నిత్య విశ్రాంతిలో ప్రవేశించడానికి ప్రయాసపడేవారుగా ఉండునట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శిస్తున్న విధానం కొరకు వందనాలు చెల్లిస్తూ, రాబోయే ధ్యానాల్లో తోడయుండి ఈ దినదీములు మీరు మాకు అనుగ్రహించమని యేసు క్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు మీకు తోడయండి. మీ యొక్క జీవితాల్లో నిత్యమైన నిజమైన విశ్రాంతిలో ప్రవేశించుటకు అవసరమైన సిద్ధపాటును కలుగజేయునుగాక. ఆమెన్.